శివాయ గురవే నమః. మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనము ఒక మిత్రుడు కామెంట్ పెట్టాడు మొన్న. ఏమంటే, గురువు గారు ఈ సెప్టిక్ ట్యాంకు అలాగే సంపు వీటి గురించి ఇంకొంచెం వివరంగా ఒక వీడియో చేయండి అని అడిగాడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది చాలా మందికి అవసరము. ఇదివరకే వీటి గురించి ఒక వీడియో చేశాను, కానీ ఇంకొక వీడియో కూడా, ఈ వీడియోలో ఇంకొంచెం డెప్త్గా మనం వీటి గురించి తెలుసుకుందాము. ఎక్కడ అంటే ఎటువైపు రోడ్డు ఉన్నప్పుడు మనం సెప్టిక్ ట్యాంక్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి, ఒకవేళ చిన్న స్థలం అయితే ఎలా పెట్టుకోవాలి, పెద్ద స్థలం అయితే ఎలా పెట్టుకోవాలి, ఎటువైపు పెట్టుకోవాలి, ఎంత పెట్టుకోవాలని మొత్తం వీటి గురించి మనం ఈరోజు వివరంగా తెలుసుకుందామండి. ఎందుకంటే ఇప్పుడు కట్టే ఇండ్లకు ఈ సెప్టిక్ ట్యాంక్ అనేది, సంప్ అనేది చాలా చాలా ముఖ్యమండి. ఇవి లేనిదే ఇప్పుడు ఇల్లు కట్టడం లేదు ఎవరు. ఎందుకంటే అటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు వచ్చింది, తప్పదు. కాబట్టి ఒకప్పుడు ఈ సెప్టిక్ ట్యాంకులు అనేవి ఉండేది కాదు అసలు, ఎందుకంటే ఇంట్లో బాత్రూమ్లే ఉండేటివి కాదు. ఇంకా అలాంటప్పుడు సెప్టిక్ ట్యాంక్ కూడా మనకు అవసరం ఉండింది కాదు. కానీ ఇప్పుడు మనకు బాత్రూంలో వచ్చేసాయి ఇంట్లోకి, అలాగే కాంపౌండ్లకు సెప్టిక్ ట్యాంకులు. కొంతమంది మహానుభావులు ఇంట్లోనే సెప్టిక్ ట్యాంక్ పెట్టిన వాళ్ళని కూడా చూశానండి నేను. వాళ్ళకేదో అప్పుడు అంటే దాదాపు ఒక 20-30 ఏళ్ళ కిందట వాళ్ళు తెలియక ఇంటి లోపలే చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే వాయువ్యంలో పెట్టాలి కదా అని చిల్డ్రన్ బెడ్రూమ్ లో వాళ్ళు సెప్టిక్ ట్యాంక్ పెట్టిన వాళ్ళని కూడా నేను చూశానండి. కాబట్టి ఇలా ఈ సెప్టిక్ ట్యాంక్ అనేది ఇప్పుడు మనకు చాలా అవసరం అండి. ఇవి నిత్యావసరాలు అయిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు మనకు నీళ్లు లేకుండా ఇబ్బంది, అలాగే మనము టాయిలెట్ బయటికి వెళ్ళాలన్నా ఇబ్బంది. కాబట్టి ఇవన్నీ కంపల్సరీ మనకు సంపు, సెప్టిక్ ట్యాంకు, బోరు, కుదిరితే బోరు వేసుకోవడం, ఇవి మూడు ఫస్ట్ మనం చేయాల్సిన పని అండి. మన ఇంటి గృహప్రవేశం చేయకముందు ఇవన్నీ రెడీ కావాలి. మన ఇల్లుతో పాటు ఇవి కూడా రెడీ కావాలి. అలా ఉన్నప్పుడే మనం ఆ ఇంటికి గృహప్రవేశం చేయాలి. అంతేగాని ఇవి లేకుండా మాత్రం మనం చేస్తే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంటే వాస్తుపరంగా కాదు, కానీ మనకు కన్వీనియంట్ ఏమీ లేకోకుండా ఇబ్బంది అవుతా ఉందండి. కాబట్టి ఇటువంటి మనకు సంపు కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ ఎక్కడ రావాలనేది మనము ఈరోజు తెలుసుకుందాము. ఈ విధంగా తూర్పులో రోడ్డు ఉన్నప్పుడు ఇలా తూర్పు ఈశాన్యంలో మెయిన్ డోరు, అలాగే ఉచ్చస్థానంలో ఇంటికి సింహద్వారం, తూర్పు ఈశాన్యంలో కానీ తూర్పు మధ్యస్థానం నుంచి ఎక్కడైనా సరే మీ ఇష్టం. ఉచ్చస్థానంలో ఎక్కడైనా పెట్టుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది పెద్ద దుమారం అయిపోయిందండి. అంటే ఈ డోర్స్, మెయిన్ డోర్ పెట్టేది సెంటర్లో పెట్టాలా, ఈశాన్యంలో పెట్టాలా అని ఇప్పటికి కూడా పాపం ప్రతి ఒక్కరూ ఈ కన్ఫ్యూజన్ లోనే ఉండాలండి. ఈ ద్వారాల గురించి కట్టిన వాళ్ళు కానీ కట్టబోయే వాళ్ళు కానీ వీటి గురించి చాలా చాలా అసలు ఎక్కడ పెట్టాలి ఒక్కొక్క విధంగా చెప్తా ఉన్నారు. మాకు చాలా భయభ్రాంతులు గురి చేస్తున్నారు ప్రజల్ని. కాబట్టి మీరు ఎక్కడ పెట్టుకోవాలని చాలా మంది పాపం నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారండి. కాబట్టి మీరు ఏమి భయపడాల్సిన పని లేదండి. మీరు ఉచ్చస్థానంలో డోరు ఎటువైపు అయినా సరే, ఈ 4 దిక్కులలో ఎటువైపు అయినా సరే ఉచ్చస్థానాల్లో మాత్రమే డోర్ పెట్టుకోండి. అది 1వ స్థానమా, 2వ స్థానమా, 3వ స్థానమా, 4వ స్థానమా ఇవి కాదు. ఇక్కడ ఎక్కడైనా పెట్టుకోండి ఉచ్చస్థానాల్లో డోర్. ఇదొక్కటి మీరు తెలుసుకోండి చాలు. మీరు ఎటువంటి దీని గురించి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరమే లేదు, ఎవరో ఏదో చెప్పారని. కాబట్టి ఇలా ఉచ్చస్థానంలో డోర్ వచ్చే విధంగా పెట్టేసుకుంటారు. మనము ఈ సంపు ఫస్ట్ మనం సంపు గురించి మాట్లాడుకుంటే, ఈ మెయిన్ డోర్ సంపు ఎదురుగా రాకోకుండా చూసుకోండి. మెయిన్ ఇది చిన్న స్థలాల్లో చాలా మంది ఇలానే చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఇక్కడ స్థలం ఉండదు, ఉత్తరంలోను లేదా తూర్పులో కూడా పెద్ద స్థలం ఉండదు. మెయిన్ డోర్ ముందర మాత్రమే ఉంటుంది. అలాగే మెయిన్ డోర్ స్టెప్స్ దిగితేనే సంపు మీద కాలు పెట్టే విధంగా ఉంటుంది. కొంతమంది మెయిన్ డోర్ దిగగానే సంపు మీద కాలు పెట్టిన ఇల్లు నేను చూశానండి. ఇది చాలా దోషం అవుతుందండి ఎప్పుడు కూడాను. ఇలాగే మనము ఒకవేళ మెయిన్ డోర్ ముందు సంపు పెట్టాల్సి వస్తే, స్థలం లేక ఇరుకు స్థలాల్లో ఇక్కడ సంపు పెట్టాల్సి వస్తే, కనీసం మనకు శాస్త్రాల్లో ఏం చెప్పారంటే, ఈ మన గుమ్మం ఉంటుంది కదండి, అంటే మన సింహద్వారం ఏదైతే ఉంటుందో దాని ఎత్తు
అంటే అది 6 అడుగులు కావచ్చు, 7 అడుగులు కావచ్చు, 8 అడుగులు కావచ్చు. దాని పరిమాణం అంటే సింహద్వారం యొక్క ఎత్తు ఎంత అయితే ఉంటుందో దానికి డబల్ చేసి మీరు సంప అనేది పెట్టుకోవచ్చని నేను చాలా మందికి ఇలా పెట్టించానండి. ఇది మనకు వాస్తు దోషం కాదు. ఎప్పుడు కూడా మనకు సింహద్వారం నుంచి బయటికి అడుగు పెట్టగానే స్టెప్స్ తర్వాత మనం సంప మీదకి అడుగు పెట్టకూడదండి. ఇది దోషం అవుతుంది. ఇది మాత్రం తెలుసుకోండి చాలు. కాబట్టి మన సింహద్వారం ఎంతైతే ఉంటుందో దానికి అంటే 8 అడుగుల సింహద్వారం ఉన్నప్పుడు ఈ 8 అడుగుల తర్వాత అంటే కనీసం ఒక 10 అడుగుల తర్వాత మనము ఇక్కడ సంప పెట్టుకున్నా ఏమి ఇబ్బంది లేదండి. ఇది ఒక్కటి తెలుసుకోండి చాలు. ఎవరో ఏదో చెప్పారు సంపు డోర్ ముందు ఉండకూడదు, డోర్ మీద ఉంటే తీసేయాలి, పూర్తి చేయాలని చాలా మంది చెప్తా ఉన్నారు. కానీ అలా భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఎందుకంటే ఇదంతా పూర్తిగా లోపలే ఉంటుంది. మనకు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఒక చిన్న నియమం ఏమంటే ఈ సింహద్వారానికి ఎదురుగా మనకు సంప వచ్చినప్పుడు దీనికి సంబంధించిన ఛాంబర్ అంటే మనం సంపలేకి దిగేందుకు ఒక రంధ్రం ఉంటుంది కదండి, మ్యాన్హోల్ ఏదో అంటాం దాన్ని. ఆ ఛాంబర్ మాత్రం మన డోర్కి ఎదురుగా రాకుండా చూసుకోండి చాలు. సంప రావచ్చు, ఈ అందులోకి దిగే ఆ ద్వారం ఏదైతే ఉంటుందో సంపుకి అది మాత్రం మన సింహద్వారానికి ఎదురుగా రాకుండా చూసుకోండి, సరిపోతుంది. అది ఎక్కడ దాకా మన ఇంటికి ఈ విధంగా మన స్థలం ఉంది కదండి, మన స్థలాన్ని ఇలా సెంటర్ చేస్తే అంటే ఇక్కడ ఇల్లు కాదు, ఇది కొంచెం జాగ్రత్తగా వినండి, ఇల్లు కాదు సెంటర్ చేయాల్సింది, స్థలాన్ని తూర్పు భాగంలో మన స్థలం ఎంతైతే ఉందో దాన్ని సగం చేసినప్పుడు ఈ సగం నుంచి ఎక్కడైనా సంప రావచ్చండి, ఇబ్బంది లేదు. ఈ సగంలో కొంచెం పన్నా కూడా నష్టం ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. అంటే సగంలో పడింది సార్ మాది సంప అని కూడా చాలా మంది నాకు ఇంతకుముందు ఫోన్ చేశారు. కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు. ఈ సగంలో పడినా కూడా మీరు భయపడాల్సిన పని ఏం లేదు. కాబట్టి ఇలా ఇప్పుడు కొత్తగా కట్టబోయే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇలా సగం నుంచి ఇవతలకి మాత్రమే ఈ సంప వచ్చే విధంగా ఏర్పాటు చేయండి, సరిపోతుంది. అది ఈ దక్షిణం రోడ్డున్నా లేదా పడమర రోడ్డున్నా లేదా ఉత్తరం రోడ్డున్నా, ఒకవేళ మీకు ఉత్తరం రోడ్డు ఉంది లేదు, ఇక్కడ మీకు సంపు కుదరలేదు అంటే తూర్పులో మనకి స్థలం లేదు, ఇక్కడ సంపు కుదరలేదు, అలాగే ఉత్తరంలో పెట్టాలనుకున్నారు అనుకోండి, ఇలా డోర్కి ఎదురుగా పెట్టేటప్పుడు దాని యొక్క ఛాంబర్ డోర్కి ఎదురుగా పడకుండా చూసుకోండి. అలాగే ఇలా స్థలాన్ని సెంటర్ చేసి ఈ విధంగా ఉత్తర సెంటర్ నుంచి ఇక్కడ మీరు సంప పెట్టుకోండి, ఇబ్బంది లేదు. అలాగే ఈ బోరు వేసేటప్పుడు కూడా కొంతమంది కొన్ని నియమాలను ఖచ్చితంగా ఉల్లంఘిస్తున్నారండి వాళ్ళు. అంటే ఏమవుతుంది బోర్ కల ఎక్కడ వేసుకుంటే ఏమవుతుంది అని కూడా చాలా మంది అనుకుంటున్నారండి. ఎప్పుడు కూడా ఇలా కార్నర్ లో మనకి బోరు వేయకుండా చూడండి, ఎందుకంటే ఇక్కడ వాస్తు పురుషుని యొక్క శిరస్సు ఉంటుందండి. కాబట్టి ఇక్కడ ఈ విధంగా మనకు ఈ ప్లేస్ లో ఎక్కడ కూడా మనకి బోరు పడకుండా బోరు వేసుకోకుండా చూడండి. ఇలా ఒక సైడ్ కి వేసుకోండి, ఇలా ఒక సైడ్ కి అంటే మన ప్రహారీ గేట్ ఏదైతే ఉంటుందో ఆ గేటుకి ఎదురుగా పడకుండా చూసుకోండి చాలు. ఈ బోర్ అనేది సింహద్వారానికి ఎదురుగా అలాగే మన ప్రహారీ గేటుకి ఎదురుగా పడకుండా ఉచ్చస్థానంలో వచ్చే విధంగా మన స్థలానికి ఉచ్చస్థానంలో వచ్చే విధంగా మీరు బోర్ ఎక్కడైనా వేసుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇలా ఇదొకటి చేయండి. ఇలాగే ఈ సంపు ఇంకా సెప్టిక్ ట్యాంక్ వస్తే మనకు ఈ విధంగా ఇక్కడ మీరు చేయాల్సింది ఇంటిని 9 భాగాలు చేసినప్పుడు అంటే ఇక్కడ స్థలాన్ని కాదు, ఇంటిని 9 భాగాలు చేసినప్పుడు ఈ ఆగ్నేయంలో అంటే తూర్పు ఆగ్నేయంలో 2 స్థానాలు వదిలేసి ఈ 3-4 స్థానాల్లో మీరు ఈ విధంగా పెట్టుకోవచ్చు అండి. అంటే 4-3 స్థానాల్లో మీరు ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ అనేది పెట్టుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఒకవేళ చిన్న స్థలమైనా సరే పెద్ద స్థలమైనా సరే ఈ విధంగానే ఈ కొలతలు మాత్రమే మీరు ఫాలో కాండి. పూర్తి ఆగ్నేయంలో కాకోకుండా 2 స్థానాలు వదిలేసిన తర్వాత ఇక్కడ మీరు సెప్టిక్ ట్యాంక్ అనేది పెట్టుకోండి, ఏమి ఇబ్బంది లేకోకుండా. అలాగే ఇలా ఉత్తర వాయువ్యంలో మన ఇంటిని 2 భాగాలు అంటే మన ఇంటిని 9 భాగాలు చేసినప్పుడు ఇంటి పారును లెక్క వేసుకుంటే ఇక్కడ 1, 2 వదిలేసి ఈ 3-4 స్థానాల్లో మీరు సెప్టిక్ ట్యాంక్ పెట్టుకోండి, ఏమి ఇబ్బంది లేదు. అది చిన్న స్థలమైనా పెద్ద స్థలమైనా ఈ సెప్టిక్ ట్యాంక్ పెట్టేటప్పుడు మీరు ఇంటిని బేస్ చేసుకొని ఈ సెప్టిక్ ట్యాంక్ అనేది పెట్టాలనేది నియమం అండి. సంపు అయితే మాత్రం ఇంటిని కాదు స్థలాన్ని బేస్ చేసుకొని మీరు సంపు ఏర్పాటు చేసుకోండి. ఇంకా బోర్ అనేది ఈ గేట్లకు సింహద్వారాలకు ఎదురుగా రాకోకుండా
ఈ బోరే కాదు, సంపు కానీ సెప్టిక్ ట్యాంకులు ఏవైనా సరే మన సింహద్వారానికి ఎదురుగా రాకోకుండా, ఒకవేళ ఎదురు వస్తుందంటే మాత్రం నేను చెప్పాను కదండి కొన్ని నియమాలు, ఆ నియమాలను పాటించి పెట్టుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు. అంతేగాని సింహద్వారానికి ఎదురుగా సంపు ఉంటే అక్కడ ఏదో జరగరాని వెళ్ళి మొత్తం జరిగిపోతాయి, చనిపోతారు అనేది మాత్రం మీరు ఎవరైనా చెప్పినా కూడా నమ్మకండి దయచేసి. ఏం పెద్దగా అక్కడ ఏమీ వరగదండి. దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, కొన్ని నియమాలతో సంపు మాత్రం మీరు మెయిన్ డోర్ కి ఎంత దూరంలో ఉండాలనేది దాన్ని బట్టి మాత్రమే మీరు ఏర్పాటు చేసుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే ఈ సంపులోకి దిగే మ్యాన్ హోల్ ఏదైతే దాన్ని మాత్రం మీరు డోర్కి ఎదురుగా రాకుండా చూసుకోండి, సరిపోతుంది. డోర్కి ఎదురుగా ఉన్న ఇబ్బంది లేదు, అలాగే గేట్కి ఎదురుగా ఉన్నా కూడా మీకు ఇబ్బంది లేదు ఈ సంప్ అనేది. కాబట్టి ఇదొక్కటి తెలుసుకొని మీరు ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటారని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.